చిన్న సినిమా. నిన్న ఈవినింగ్ ఫోన్ చేసి మండే పెట్టుకుంటారా కొంచెం అన్న. దేనికి సార్ అంటే మా సక్సెస్ మీట్ ఉంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఇలాంటి అవకాశం మిస్ అవ్వడం ఎందుకు అని పాపం వాళ్ళు అర్థం చేసుకుని షూటింగ్ మండే పోస్ట్పోన్ చేశారు. సినిమా హిట్ అయిందో లేదో తెలియడానికి నా ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసి రివ్యూస్ కాదు, మాలాంటి యాక్టర్స్కి మార్నింగ్ షో అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఫోన్లు వస్తుంటాయి, మెసేజ్లు వస్తుంటాయి. సినిమా బాగోలేకపోయినా ఎవరు ఫోన్ చేయరు, క్యారెక్టర్ బాగాలేకపోయినా ఫోన్ చేయరు. రెండు బాగుంటాయి మటుకి డైరెక్టర్ల దగ్గర నుంచి రైటర్సు, అసోసియేట్ కో డైరెక్టర్లు, మొత్తం ఇండస్ట్రీ మొత్తం 24 క్రాఫ్ట్స్ తెలుసు, లేకపోతే వాళ్ళల్లో ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫోన్లు చేస్తారు. చాలా చాలా కాలం తర్వాత నాకు నిన్న సాయంత్రం నుంచి ఫోన్ రింగ్ అవుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా చాలా మెసేజ్లు. దాన్ని బట్టి సినిమా బాగా అందరికీ నచ్చుతుంది అని కన్ఫామ్ చేసుకున్నమాట. నచ్చేసింది, ఇట్స్ గోయింగ్ టు బి ఇంకా బ్లాక్ బస్టర్ అని అర్థమైపోయింది. నన్ను ఈ క్యారెక్టర్లో ఊహించాడు డైరెక్టర్, చాలా థ్యాంక్స్ చెప్పాలి. మెసేజ్ల తర్వాత చూసుకోవచ్చు, మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం. ఓకే, మామూలు రెగ్యులర్గా నాకు బ్రహ్మాజీనే ప్రజెంట్ చేసి చిన్న చిన్న వేరియేషన్ చేశాను. బట్ చాలా కాలం తర్వాత ఇప్పుడు నాగార్జున గారు నాకు చాలా తృప్తిగా ఉంది అన్న, నాకు కూడా చాలా తృప్తిగా ఉందండి. ఒక యాక్టర్కి ఒక డిఫరెంట్ గెటప్లో అందులోంచి చిన్న పేరు రావడం అనేది థ్యాంక్ యూ నందు, ఆలోచించినందుకు. దాని వెంటనే ఈ క్యారెక్టర్ నన్ను అనగానే ఓకే చెప్పిన మా నాగ్ గారికి, అఖిల్కి చాలా థ్యాంక్స్. నేను షూటింగ్లో అఖిల్తో అనేవాడిని, బ్లాక్ బస్టర్ సినిమాలో ఉండాలంటే సోలో ఓన్లీ వన్ క్యారెక్టర్ మీద ఎప్పుడు బ్లాక్ బస్టర్ రావు, ఒక సూపర్ హిట్లు అవుతాయి అంతే తప్పించి. చాలా క్యారెక్టర్లు బాగుంటేనే అని చెప్పాను, అది మళ్ళీ ప్రూవ్ చేసింది. సో మెనీ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్, దేన్ని తక్కువ చేయలేము. ఏది బాగుందంటే అన్నీ బాగున్నాయి. అన్ని క్యారెక్టర్ల మధ్య మొత్తం మార్క్స్ కొట్టేశాడు అఖిల్. అది పెద్ద ఛాలెంజింగ్, ఎందుకంటే అందరూ వెయిట్ తీసుకున్నారు, దీనికి పంచుకున్నారు. బట్ లాస్ట్ 15 minutes నిజంగా ఏడిపించేసాడు మొత్తం థియేటర్లో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అఖిల్ అంత బాగా, అంటే నీతో యాక్ట్ చేశాను కానీ ఈ సినిమాలో మా అందరిని మోసం చేసావు. చాలా సైలెంట్గా యు కిల్డ్ ఎవ్రీవన్. ఇంకా పక్కన హీరోయిన్ గురించి చెప్పాలంటే మొన్న లైట్స్ అక్కర్లేదన్నాను. హీరోయిన్ గురించి ఇంకొకసారి సినిమా చూడాలనిపిస్తుంది. అమ్మాయి క్లోజప్లు కానీ అతని పెర్ఫార్మెన్స్ కానీ అంత బ్యూటిఫుల్, అంత గొప్ప టాలెంటెడ్ ఉన్న అమ్మాయితో నా కాంబినేషన్లో చేశాను. చాలా 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 భవిష్యత్తు ఉంది అమ్మాయి, చాలా పెద్ద రేంజ్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా బృందా మాస్టర్ కానీ, ముఖ్యంగా మా శివాజీ, చాలామంది రివ్యూల్లో శివాజీ క్యారెక్టర్ ఆర్క్ అన్నారు. ఇన్నేళ్ళైంది ఇండస్ట్రీలోకి వచ్చాక, ఏంటో ఆర్క్ అంటే నాకు కూడా తెలీదు, అదేంటో ఆర్క్ ఎరక్కొడేశాడు, అద్భుతం. తను కుక్కతో మాట్లాడే సీన్ అయితే యాక్టర్గా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక్కడే కూర్చొని చేశాడు సోలో పెర్ఫార్మెన్స్. జనరల్గా స్టార్ సినిమాలో అలాంటి సీన్ ఉంచరు, ఎడిటింగ్లో లేపేస్తారు. బట్ నాగార్జున గారు, అఖిల్ కొంత డిఫరెంట్ వాళ్ళు. ఫ్రమ్ ద డే వన్ మాకు తెలుసు, టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. బాగా చేస్తున్నారంటే ఇంకా నాగ్ గారు ఇంకా క్లోజప్ పెట్టండి బ్రహ్మాజీకి, లేకపోతే ఇంకా తీయండి, అలా అన్ని క్యారెక్టర్ మీద శ్రద్ధ తీసుకున్నారు. ఓన్లీ అఖిల్ ఏదో హిట్ కావాలని కాదు, దట్ షుడ్ బి రెస్పెక్టబుల్ ఫిల్మ్. మనం తర్వాత గర్వంగా చెప్పుకునే సినిమా ఉండాలని చెప్పేది ఏదో కమర్షియల్గా ఏదో చేసి కింద మీద ఇప్పుడు హిట్ కాదు, ఇది చాలా మెమరబుల్ హిట్ అన్నమాట. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంటారు అప్పుడే కదా, ఇంకా నెమ్మదిగా లాగా సింక్ అవుతూ పర్ఫార్మెన్స్ల గురించి కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్ల గురించి కానీ. సో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన నాగార్జున గారికి, అఖిల్ మా డైరెక్టర్, మా డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. అలా వెళ్తూ మైక్ అక్కడ ఇచ్చేసారా? థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్.